చదువుల కోసం, ఉద్యోగాల కోసం పుట్టిన ఊరిని వదిలి సిటీకో, ఫారిన్కో వెళ్లిన వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్లందరూ అనుభవించే ఓ లోతైన ఫీలింగ్ గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అదేంటంటే రూట్లెస్నెస్. అంటే వేళ్లు లేనట్టుగా ఫీలవడం. అన్నిట్లో సక్సెస్ అయినా సరే మనసులో ఏదో తెలియని వెలితి ఎందుకుంటుంది? ఈ విశ్లేషణలో ఈ ఫీలింగ్ వెనుకున్న కారణాలేంటో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఒక సింపుల్ ప్రశ్నతో స్టార్ట్ చేద్దాం. ఏంటి, వెంటనే గుర్తొచ్చిందా? లేకపోతే ఒక క్షణం ఆలోచించాల్సొచ్చిందా? చూడండి, ఈ చిన్న ప్రశ్నే మనం మాట్లాడుకోబోయే పెద్ద విషయానికి ఫౌండేషన్ అన్నమాట. మనం మూలాల నుంచి మనం ఎంత దూరంగా వచ్చేశామో చెప్పడానికి ఇదొక చిన్న టెస్ట్ లాంటిది. అమెరికాలో సెటిలైన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చెప్పిన మాట ఇది. ఇక్కడ సమస్య డబ్బు గురించి కాదు, పొజిషన్ గురించి కాదు. అసలు సమస్య పుట్టిన గడ్డతో ఉన్న ఆ కనెక్షన్ మిస్ అవడం గురించి. ఈ అనుభవమే మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలనుకుంటున్న సమస్యకు అసలైన ఉదాహరణ. అయితే చాలామందికి ఈ ఫీలింగ్ ఉంటుంది, కానీ దీనికొక పేరు కూడా ఉంది. ఆ పేరేంటి? దాని వెనకున్న సైంటిఫిక్ మీనింగేంటి? దాని లోటులేంటో ఇప్పుడు చూద్దాం. దీన్నే రూట్లెస్నెస్ అంటారు. సింపుల్గా చెప్పాలంటే వేళ్లు తెగిపోయిన ఫీలింగ్. ఇది జస్ట్ ఫిజికల్ డిస్టెన్స్ మాత్రమే కాదు, మనసుకి, మన కల్చర్కి సంబంధించిన దూరం. సైకాలజిస్టులు దీన్ని కల్చరల్ డిస్ప్లేస్మెంట్ అని కూడా పిలుస్తారన్నమాట. అంటే మన సాంస్కృతిక ప్రపంచం నుంచి మనం వేరైపోవడం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయమేంటంటే, ఇల్లు అంటే కేవలం 4 గోడలు కాదు, అదొక ఎమోషన్, జ్ఞాపకాలతో, ఫీలింగ్స్తో నిండిన ఒక స్పేస్. ఆ బంధం ఎప్పుడైతే బలహీనపడుతుందో అప్పుడే అది యాంగ్జైటీగా, డిప్రెషన్గా మారుతుందని రీసెర్చ్ క్లియర్గా చెప్తోంది. అసలు ఈ వేళ్లు తెగిన ఫీలింగ్ మన బ్రెయిన్ని, మనసుని ఎందుకు ఇంతలా డిస్టర్బ్ చేస్తోంది? దీని వెనుక ఉన్న కొన్ని ఇంపార్టెంట్ సైకలాజికల్ రీజన్స్ ఏంటో ఇప్పుడు అనలైజ్ చేద్దాం. కారణమేంటంటే, మనుషులుగా మనకు బేసిక్గా ఉండే 3 అవసరాలు దెబ్బతినడం. ఫస్ట్, అబ్రహాం మాస్లో చెప్పినట్లు సెన్స్ ఆఫ్ బిలాంగింగ్, అంటే ఒక గ్రూప్లో మనం కూడా ఒక భాగమనే ఫీలింగ్. సెకండ్, ఎరిక్ ఎరిక్సన్ చెప్పిన ఐడెంటిటీ, అంటే నేనెవరు అన్న ప్రశ్నకు మన కల్చర్లోనే సమాధానం దొరుకుతుంది. థర్డ్, ప్లేస్ అటాచ్మెంట్, అంటే మనం పెరిగిన ప్లేస్తో ఉండే ఒక ఎమోషనల్ బాండ్. మనం ఊరు వదిలి వెళ్ళినప్పుడు ఈ 3 బంధాలు వీక్ అయిపోతాయి. ఫేమస్ రైటర్ సల్మాన్ రష్దీ దీనికి ఒక బ్యూటిఫుల్ పేరు పెట్టారు, ఇమాజినరీ హోమ్ల్యాండ్స్. అంటే దూరంగా ఉన్న మనిషి తన మైండ్లోనే ఒక ఊర్ని క్రియేట్ చేసుకుంటాడు, కాని అది పాత జ్ఞాపకాల ఊరు, ఇప్పుడు మారిపోయిన రియల్ ఊరు కాదు. అయితే ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ పారాడాక్స్ ఉంది. ఈ బాధ ఎక్కువగా అన్ని సాధించినా మంచి పొజిషన్స్లో ఉన్నవాళ్లలోనే కనిపిస్తోంది. అసలెందుకలా? దీనికి కారణం ఈ ఐడెంటిటీ క్రైసిస్. ఫారిన్లో ఉన్నప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్ అన్నట్టు చూస్తారు. అదే హాలిడేస్కి ఇండియా వస్తే, ఓ పట్నం వాళ్ళొచ్చారు అని కొంచెం దూరంగా చూస్తారు. సో ఆ ప్రపంచంలోనూ పూర్తిగా కలవలేక, ఈ ప్రపంచంలోనూ పూర్తిగా ఇమడలేక ఒక రకమైన కన్ఫ్యూజన్లో ఉంటారన్నమాట. ఇది ఎవరో ఒకరిద్దరి సమస్య అనుకుంటే పొరపాటే. టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే ప్రకారం ఏకంగా 60% మంది ఎన్ఆర్ఐలు కల్చరల్గా డిస్కనెక్ట్ అయినట్టు ఫీల్ అవుతున్నారు. అంటే ఇది మెజారిటీ ప్రజలు ఫేస్ చేస్తున్న రియాలిటీ. రోజంతా ఆఫీస్లో వెస్టర్న్ వర్క్ కల్చర్, ఇంటికి రాగానే ఇండియన్ ఫ్యామిలీ ఎక్స్పెక్టేషన్స్. ఈ రెండింటి మధ్య నిరంతరం స్విచ్ అవ్వడం వల్ల వచ్చే మెంటల్ స్ట్రెస్నే ఎక్స్పర్ట్స్ డ్యూయల్ స్ట్రెస్ అంటున్నారు. ఇది బ్రెయిన్పై చాలా ప్రెషర్ పెడుతుంది. పేరెంట్స్ ఈ డ్యూయల్ స్ట్రెస్ ఫేస్ చేస్తుంటే మరి వాళ్ల పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ల సిచ్యువేషన్ ఇంకా కాంప్లెక్స్. వాళ్ళు ఇంకా డీప్ ఐడెంటిటీ క్రైసిస్ని ఎదుర్కొంటారు. ఇక్కడేం జరుగుతుందంటే, పిల్లలు కొత్త కల్చర్కి చాలా ఫాస్ట్గా అడాప్ట్ అయిపోతారు, కానీ పేరెంట్స్ తమ పాత పద్ధతుల్లోనే ఉంటారు. ఈ గ్యాప్నే సోషియాలజిస్టులు అకల్చరేషన్ గ్యాప్ అంటారు. ఇది చాలాసార్లు ఫ్యామిలీలో గొడవలకు కారణమవుతుంది. ఇలాంటి పిల్లల్ని థర్డ్ కల్చర్ కిడ్స్ అని పిలుస్తారు. వీళ్లు పేరెంట్స్ కంట్రీకి చెందినవాళ్లు కాదు, అలా అని వాళ్లు పెరుగుతున్న దేశానికి కూడా పూర్తిగా చెందినవాళ్లు కాదు. అందుకే వాళ్లు కల్చరల్గా చాలా స్మార్ట్గా ఉన్నప్పటికీ వాళ్ల సక్సెస్ వెనుక ఎవరికీ కనిపించని ఒక సైలెంట్ లోన్లీనెస్ దాగి ఉంటుంది. అయితే ఇక్కడే ఒక సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ ఉంది. ఈ థర్డ్ కల్చర్ కిడ్సు వాళ్ల తోటివాళ్లతో పోలిస్తే యూనివర్సిటీ డిగ్రీ పొందే ఛాన్స్ 4 రెట్లు ఎక్కువట. బహుశా వాళ్ల సక్సెస్కి వెనకున్న డ్రైవింగ్ ఫోర్స్ ఈ ఇంటర్నల్ స్ట్రగులేనేమో. ఇప్పటివరకు మనం ప్రాబ్లం ఏంటి, దాని వెనకున్న కారణాలేంటో చూశాం. ఇప్పుడు సొల్యూషన్ వైపు వెళ్దాం.
ఈ మోడర్న్ టెక్నాలజీ ఈ సమస్యకొక బ్రిడ్జ్లా పనిచేయగలదా? అసలు ఛాలెంజ్ ఇక్కడే ఉంది. టెక్నాలజీ మనల్ని ఫిజికల్గా చాలా దగ్గర చేసింది, కానీ మనసుల మధ్య, కల్చర్స్ మధ్య పెరిగిన ఈ దూరాన్ని కూడా అది తగ్గించగలదా? ఒకసారి ఊహించుకోండి, ఒక డిజిటల్ విలేజ్ ప్లాట్ఫామ్ ఉందనుకుందాం. ఊళ్ళో జరిగే ప్రతి పండగ, ప్రతి ఫంక్షన్ లైవ్లో చూడొచ్చు. పొలంలో పంటెలా ఉంది, వర్షాలు పడుతున్నాయా లేదా, ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు. ఊరి డెవలప్మెంట్కి దూరం నుంచే హెల్ప్ చేయొచ్చు. ఇది జస్ట్ ఇన్ఫర్మేషన్ కాదు, ఇదొక లివింగ్ కనెక్షన్. కొత్త కల్చర్లోని మంచిని తీసుకుంటూనే మన సొంత హెరిటేజ్ని కాపాడుకోవటం, ఈ బ్యాలెన్స్డ్ అప్రోచ్నే సైకాలజీలో సెలెక్టివ్ అకల్చరేషన్ అంటారు. పేరెంట్స్, పిల్లలు ఇద్దరు మెంటల్ హెల్త్కి ఇదే బెస్ట్ వే అని రీసెర్చ్ ప్రూవ్ చేస్తోంది. ఇక ముగింపు దశకొచ్చేద్దాం. ఈ డిస్కషన్ మొత్తాన్ని ఒక పవర్ఫుల్ మెటఫర్తో ఎండ్ చేద్దాం. ఈ ఒక్క వాక్యం ఈ మొత్తం విశ్లేషణకు సారాంశం. అవును, ఫిజికల్గా వేళ్లు తెగిపోయి ఉండొచ్చు, ఊరికి దూరంగా ఉండొచ్చు, కానీ టెక్నాలజీ రూపంలో ఆ వేళ్లకు మనం జీవజలాన్ని, అంటే మన కల్చర్ని, మన కనెక్షన్స్ని కంటిన్యూస్గా పంపించొచ్చు. ఇది మన చేతుల్లోనే ఉన్న ఒక పాజిటివ్ సొల్యూషన్. చివరిగా ఒక ప్రశ్నతో ముగిద్దాం. ఇంత కనెక్టెడ్గా ఉన్న ఈ ప్రపంచంలో అసలు ఇల్లు అంటే ఏంటి? అదొక ఫిజికల్ ప్లేసా, లేక మన మనసులో మనం జాగ్రత్తగా దాచుకున్న ఒక భావన? ఆలోచించండి.